అందరికీ నమస్కారం. ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. మహిత అని తను కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుని కన్సీవ్ అయ్యారు. వాళ్ళు ఒకసారి మాట్లాడతారు. చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు? 1 ఇయర్ తీసుకున్నాం మేడం. 1 ఇయర్లో అంటే నీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్ అయింది మేడం. 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు. అవును మేడం. సో ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడికి మీరు వచ్చారు? ఇక్కడ ఫస్ట్ హార్మోన్స్ ప్రాబ్లం ఉంది మేడం. 20% 2% ఉంది మేడం. మా హస్బెండ్కి కౌంటింగ్ లేదు మేడం, తక్కువగా ఉండింది. తర్వాత డైట్ ఫాలో అవ్వమని చెప్పారు. అన్నీ తీసుకున్న తర్వాత 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కన్సీవ్ అయింది మేడం. 1 ఇయర్ ట్రీట్మెంట్లో నీ జర్నీ ఎలా ఉండింది? అంటే నువ్వు ఏమేమి కరెక్షన్స్ తీసుకురాగలిగావు? అంటే చాలా ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్లో నువ్వు అంటే ప్రాబ్లమ్స్ ఉంది అని తెలుసుకున్నావు, దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి ఎట్లా? డైట్ చెప్పాను మేడం, అవన్నీ రోజు నువ్వే ఇచ్చేదానివా? అవును మేడం. ఇంట్లో అత్తమ్మ వాళ్ళు కూడా హెల్ప్ చేసేది. ఎంత ఏ చెప్తే అన్నట్టు వీడియోస్ చూసేవాళ్ళమి, మీటింగ్స్కి వచ్చేవాళ్ళమి, ఖచ్చితంగా అన్నీ చేసాం మేడం. 1 ఇయర్ టైం పట్టింది కదా మీకు ట్రీట్మెంట్లో. ఇంకా ఎప్పుడు అనేది ఎప్పుడైనా అనిపించేదా? లాస్ట్ 1 ఇయర్ అనిపించింది మేడం. లాస్ట్కి వచ్చేసి ఇంకా కన్సీవ్ అవుతుంది అప్పుడు అనిపించింది మేడం. ఇంకా 1 ఇయర్ అయిపోయింది కదా, ఇంట్లో వాళ్ళు కూడా ఏంది 1 ఇయర్ అయిపోయింది ఇంకా ఏమి రాలేదు అని. అప్పుడే మేడం గారు చెప్పారు, నీకు ఖచ్చితంగా కన్సీవ్ అవుతుంది, బలమైన మాటలు రాస్తున్నాను, ఖచ్చితంగా నిలబడిపోతుంది, అంతా బాగుంది. అప్పటికి డైట్ అంతా ఫాలో అయ్యి ప్రొజెస్ట్రాన్ కూడా ఇంప్రూవ్ అయింది మేడం. ఆ తర్వాత కన్సీవ్ అయిపోయింది మేడం.